సో హే గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 కి మన హోమ్ టీమ్ అయినటువంటి తెలుగు టైటన్స్ టీం పవన్ కుమార్ షెరావత్ ని రిటైన్ చేస్తుందా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అయితే చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో ఈ వీడియోలో మీకు అదైతే ఫుల్ గా క్లారిటీ అయితే చేయబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకా వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో పవన్ షెరావత్ ని రాబోయే సీజన్ కి తెలుగు టైటన్స్ టీం వాళ్ళు రిటైన్ చేసుకోవాలి అంటే పవన్ షెరావత్ కి 1.65 CR ఇవ్వాల్సిందే. సో పవన్ కుమార్ షెరావత్ అంత బడ్జెట్ కి మళ్ళీ ప్రో కబడ్డీ సీజన్ 12 లో తెలుగు టైటన్స్ టీం కి వర్తా కాదా అంటే 100% వర్త్ వర్మ అనే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి 71st సీనియర్ నేషనల్ మెన్స్ గేమ్ లో మటుకు పవన్ షెరావత్ మాత్రం దుమ్ము లేపుతున్నాడు. చండీగఢ్ టీం నుంచి అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నాడు. ఈవెన్ తన రైడింగ్ స్కిల్స్ మాత్రం చాలా ఇంప్రూవ్ అయిపోయి ఈవెన్ ఇంజురీలో కూడా ఎక్కడ కూడా పవన్ షెరావత్ అయితే కనిపించట్లేదు. ఈవెన్ ఫుల్ ఫిట్ గా కనబడుతున్నాడు. డిఫెన్స్ లో కూడా అద్భుతంగా చేస్తున్నాడు. సో తెలుగు టైటన్స్ టీం వాళ్ళకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కుమార్ షెరావత్ ని ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 12 కి రిటైన్ చేసుకోవాలి అనే ఒక థాట్ అయితే పవన్ కుమార్ షెరావత్ అయితే ప్రజెంట్ జరుగుతున్నటువంటి 71st సీనియర్ మ్యాన్స్ నేషనల్ గేమ్స్ లో అయితే క్రియేట్ చేశాడనే చెప్పొచ్చు. పవన్ షెరావత్ అయితే లాస్ట్ ఇయర్ ఇంజురీ మూలంగా తెలుగు టైటన్స్ టీం వాళ్ళకైతే అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబడలేదు. ఈవెన్ ఈసారి మాత్రం పవన్ షెరావత్ ని రిటైన్ చేసుకుంటే ది బెస్ట్ బెనిఫిట్స్ అయితే తెలుగు టైటన్స్ టీం వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటాయనే చెప్పొచ్చు. ఈవెన్ పవన్ కుమార్ షెరావత్ లాంటి ప్లేయర్ టీమ్ లో ఉన్నాడు అంటే ఖచ్చితంగా టీం కి అయితే బెనిఫిట్స్ ఉంటాయి. ఆపోనెంట్ టీం పై ప్రెషర్ అయితే ఉంటుంది. సో అలాంటి ప్లేయర్స్ ఎప్పుడైనా రేజ్ అయ్యి మ్యాచ్ లో మ్యాచ్ తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి తెలుగు టైటన్స్ టీం వాళ్ళు మాత్రం ఏం మిస్టేక్స్ చేయకుండా పవన్ కుమార్ షెరావత్ అయితే రాబోయే సీజన్ కి ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే పవన్ కుమార్ షెరావత్ ఇస్ అల్ట్రా లెజెండ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. సో పవన్ అయితే ఆక్షన్ కి రిలీజ్ అయితే అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ ఆక్షన్ కి రిలీజ్ చేసి మళ్ళీ బైబ్యాక్ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఆపోనెంట్ టీమ్స్ కూడా పవన్ కుమార్ షెరావత్ ని తెలుగు టైటన్స్ టీం వాళ్ళు ఆక్షన్ కి వదిలేస్తారా లేదా అని చెప్పేసి వాళ్ళైతే ఎదురు చూస్తుంటారు. కాబట్టి పవన్ కుమార్ షెరావత్ ని తెలుగు టైటన్స్ టీం వాళ్ళు తెలివిగా ఆక్షన్ కి రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా రిటైన్ అయితే తీసుకోవాలి. బెంగళూరు బుల్స్ టీం ఇంకా కొన్ని టీమ్స్ అయితే పవన్ కుమార్ షెరావత్ కోసం అయితే లీగల్ గా వెయిట్ చేస్తున్నాయి. కాబట్టి తెలుగు టైటన్స్ టీం వాళ్ళు అయితే ఖచ్చితంగా రాబోయే సీజన్ కి పవన్ కుమార్ షెరావత్ ని ఆక్షన్ కి వదిలేయకుండానే రిటైన్ అయితే చేసుకోవాలి. తన ఫామ్ అలా ఉంది ప్రజెంట్ కబడ్డీలో. సో గైస్, మరి తెలుగు టైటన్స్ టీం వాళ్ళు రాబోయే సీజన్ కి పవన్ కుమార్ షెరావత్ ని రిటైన్ చేసుకుంటారని మీకు అనిపిస్తుందా? సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.